హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. తుకుడే తెలంగాణలో ప్రస్తుతం ఓ సమూహాన్ని, ఓ సిండికేట్ యూట్యూబర్స్ని పట్టుకొని చాలామంది జనాలు తుకుడే గ్యాంగ్ అని చెప్పేసి మాట్లాడడం మొదలుపెట్టారు. చాలా రోజుల నుంచి ఈ తుకుడే ఏంటి అని చెప్పి నాకు కూడా అర్థం కాలేదు. ఈ 2-3 రోజుల నుంచి వింటున్న మాటలు బట్టి ఓహో ఈ తుకుడే బ్యాచ్ ఇదా, నేను పెట్టిన ఆ సిల్హోట్లో ఉన్నటువంటి వాళ్ళే, షాడోలో ఉన్నటువంటి వాళ్ళే. ఆ తుకుడే బ్యాచ్ ప్రస్తుతం ఎక్కడ ఏది జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. అసలు ఎంత అసహజంగా ఉందంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఏది జరిగినా అది పవన్ కళ్యాణ్ పైన రుద్దాలి. మీరు ఈ మధ్యకాలంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూ వచ్చింది. అది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని దాన్ని ఎంత మాట్లాడాలో మాట్లాడారు. పైగా దానికి సంబంధించి ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా పెట్టారు. ఆ తర్వాత చూస్తే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది కబ్జా చేశాడు. కోడి చెరువు ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడని చెప్పేసి ఈ సిండికేట్ యూట్యూబర్లోని ఒకడు బయటకు వచ్చి ఈ విషయాన్ని హైలైట్ చేశాడు. ఆ తర్వాత చాలా ప్లాన్డ్గా ఒకడెనక ఒకడు ఇలా ఈ తుకుడే బ్యాచ్ అంతా దీన్ని పట్టుకొని ఇక ఒకడెనక ఒకడు ఈ వీడియోలు చేయడం, ఒక అబద్ధాన్ని నిజం చేసే పనిలో పడ్డారు. ఈ తుకుడే బ్యాచ్ మొత్తం అంతే అనమాట. ఒక అబద్ధాన్ని నిజం చేయాలంటే వీళ్ళందరూ ఒకడెనకొకడు ఈ వీడియోలు చేస్తూ ఉంటారు. తెలంగాణ సమాజాన్ని, అదేవిధంగా ఆంధ్ర సమాజాన్ని నమ్మించాలి. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ తుకుడే గ్యాంగ్ అలా పవన్ కళ్యాణ్ గారి పైన భూమి కబ్జా చేశాడనే ఆరోపణలు చేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారు పరువు నష్టం వేయాలి. మరి ఆయన ఎందుకు వేయలేదో, పోనీ ఇలాంటి వాళ్ళ మీద మనం పరువు నష్టం చేసి ఇంకా వాడిని పెద్దోని ఏం చేద్దాం, వాడిని ఇంకా పేరెందుకు, వాడికి ఇంకా పేరు ఇవ్వాలని అనుకున్నాడో ఏం పాడో కానీ మొత్తానికి వదిలేసిండు ఆయన. ఇక చూస్తే అది అయిపోయింది. ఇక జర్నలిస్ట్ కేవీఆర్ అనే వ్యక్తిని ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయనను ఏప్రిల్ ఏమో మొదటిసారి అరెస్ట్ చేశారంట. ఆ తర్వాత మొన్న అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఇతను కేవీఆర్ అనే వ్యక్తి ఎలాంటి మాటలు మాట్లాడాడు, ఆయనకు సంబంధించి రీసెంట్గా నేను వీడియోలు చూశాను. నిజంగా అతను ఎవరో ఏంటో నాకు తెలియదు. ఆ వీడియోలు కూడా రీసెంట్గా చూస్తే పిట్ట కొంచెం కూతగానే అనే లెవెల్లో అబ్బాబ్బాబ్బా భారీ డైలాగులు. బహుశా ఎవరన్నా మంచి పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేసి వచ్చాడో తెలియదు కానీ అంతటి పవర్ఫుల్ డైలాగులు వాడుతూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని ఇక ఇష్టానుసారంగా రెచ్చిపోవడం. నువ్వు డైలాగుల వరకు మాట్లాడితే పర్వాలేదు, కానీ బూతులు ఎందుకు? అవహేళనగా మాట్లాడడం ఏంటి? సెటైర్లు వేయడం ఏంటి? చులకన చేసి మాట్లాడడం ఏంటి? పిచ్చిగా తిట్టడం ఏంటి? ఆ కేవీఆర్ అనే వ్యక్తికి సంబంధించిన వీడియోలు అవే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బొల్లిబాబు అంటాడు, బ్రోకర్ బాబు అంటాడు. ఏంది ఇది? ఏంది? నువ్వు జర్నలిస్ట్ అయితే ఇలాంటి మాటలు మాట్లాడాలా? తర్వాత ఇంకా దారుణాలు ఉన్నాయి కానీ ఎందుకు మనం దాని గురించి డిస్కషన్. ఆ తర్వాత అతను అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి నేను తెలంగాణ అయినా కూడా ఆంధ్రాకు ఎందుకు మాట్లాడుతున్నా అంటే మా తుకుడే గ్యాంగ్ అంతా తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాలు మాట్లాడుతున్నాయి కాబట్టి నేను ఆంధ్రాలో ఆ స్పేస్ ఉంది కాబట్టి అక్కడ నేను మాట్లాడాలని చెప్పి అటు పోయి మాట్లాడాయా? ఆంధ్ర కాదు బీహార్ గురించి కూడా మాట్లాడు, నేను ఎవడొద్దంటాడు. కానీ బూతులు ఎందుకు? లేనిపోయిన అబద్ధాలను ఎందుకు ప్రచారం చేయాలి? అదే చేయడం మొదలుపెట్టారు. తర్వాత రౌండ్ టేబుల్ మీటింగ్లో ఈ విషయాన్ని చెప్పాడనమాట. నేను ఆంధ్ర ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన అన్నాడు, ఏమన్నాడంటే నేను ఇక్కడ వీడియోలు చేయాలా వదిలేయాలంటే లేదు నేను చేయాలన్నారు వీళ్ళందరూ కలిసి. ఇక మళ్ళీ చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ రెచ్చిపోవడం మొదలు పెడితే మళ్ళీ పట్టుకున్నారు. ఇక తర్వాత ఇప్పుడు ఆ కేవీఆర్ ఇష్యూతో పాటు మన రావణ్ ఎవడైతే ఆ ప్రశ్న అనే ఛానల్ పెట్టాడో వాడి గురించి కూడా వీళ్ళందరూ ఈ గ్యాంగ్ మొత్తం వీడియోలు చేస్తూ వాడికి సంఘీభావంగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు అసలు నిజంగా బుద్ధి ఉందా భయ? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? వాడు హిందూ సమాజాన్ని, హిందూ దేవుళ్ళను ఇష్టానుసారంగా మాట్లాడడం పట్టుకొని మీరు వాడికి సంఘీభావంగా మాట్లాడుతున్నారంటే ఏదో ఫస్ట్రేషన్లా మాట్లాడాడంట. ఫస్ట్రేషన్ ఏంటిది? హిందూ దేవుళ్ళను పట్టుకొని ఫస్ట్రేషన్లో మాట్లాడతారా? ఇక ఒక మహిళామణి ఉంటుంది, అయ్యో పెద్ద డైలాగులు. ఆ డైలాగులని ఎదురుగా టెలిప్రాంప్టర్ పెట్టుకొని రైటర్ని పెట్టుకొని అవన్నీ చదివే ఆమె కూడా జర్నలిస్టు, అవన్నీ చదువుతూ ఉంటుంది అనమాట. ముంగట పెట్టుకొని ఇక టెలిప్రాంప్టర్లో స్క్రోల్ అయిన కొద్దీ అవన్నీ పెద్ద డైలాగులు కొడుతూ ఆమె ఏదో పెద్ద దేశానికి ఏదో పీకి కట్టలు కట్టినట్టు పెద్ద డైలాగులు కొడుతుంది. ఈ తుకుడే గ్యాంగ్లోనే ఉంటుంది ఆమె. అట్లా ఆమె
సంబంధించి గతంలో కొన్ని వీడియోలు కూడా ఈ మధ్యన ప్రైవేట్లో పెట్టిందట. ఎందుకు పెట్టింది? ఈ ఎవడైతే ఆ తుకుడేగాడు ఉన్నాడో, ఆ రావణ్ అనేవాడు ఉన్నాడో, వాడికి సంబంధించినటువంటి కొన్ని దారుణమైన వీడియోలు, ఏదైతే భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేలా కొన్ని మాటలు మాట్లాడాడు కాబట్టి ఈ మేడం కూడా అలాంటి డమ్లు వాయించింది కాబట్టి దెబ్బకు ప్రైవేట్లో పెట్టింది ఈమె కూడా. ఎక్కడ నాకు కూడా ఉపాలు ఎక్కడ పడతాయో అని భయంతో ఆమె కూడా కొంచెం సర్దుకుంది ఆ అమ్మాయి. అట్లా వీళ్ళందరూ కలిసి ఒక ఎజెండా తీసుకొని, పైగా మొన్న ఒక వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో, చాలా పెద్ద ఎత్తున వైరల్. అది ఏంటంటే, ఒక ఆయన విగ్రహాలకు సంబంధించినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఎక్కడ విగ్రహాలు పెడితే ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి, ఈ విగ్రహం ఇక్కడ ఎందుకు పెడుతున్నారు, ఇక్కడ తెలంగాణ వాళ్ళ విగ్రహమే ఉండాలి, ఇక్కడ ఈ విగ్రహం ఎందుకు పెడుతున్నారు? ఒరే స్వామి, అందరు విగ్రహాలు పెట్టుకోండి, నేను ఎవడొద్దంటారు? ఎవరి విగ్రహాలైనా పెట్టచ్చు. మన తెలంగాణలో పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు కూడా తీసుకొచ్చి పెట్టు, ఎవరొద్దంటారు? ఉత్త పుణ్యానికి విగ్రహాలు ఎంబడి ఎందుకు పడతావు? నీ వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందో అజ్జుడు. చాలా ఉన్నాయి, మీరు సమాజానికి చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టండి. వాటన్నిటిని పక్కన పెట్టి విగ్రహాల మీద పడ్డాడు ఈయన. ఈ విగ్రహాలకు సంబంధించిన ఈ వ్యక్తి మాట్లాడుతుండగా పక్కన ఒకడు అంటాడు, జగనన్న అరెస్టు గురించి జగనన్న మాట్లాడుతుండంటే ఏదో అంటాడనమాట. అవునా అంటుంటాడు. అంటే అక్కడ జగన్ టాపిక్ ఎందుకు వచ్చింది? ఇతను స్పీచ్ ఇచ్చే టైంలో మైకు పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు జగనన్న గురించి ఎందుకు టాపిక్ వచ్చింది అంటే, ఇక్కడ క్లియర్ ఈ తుకుడే వెనకాల ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రతిపక్ష పార్టీ ఉందనే వార్తలు ఈ మధ్యన గుప్పుమంటున్నాయి. పైగా వీళ్ళు మాట్లాడతారు, ఆంధ్ర వాళ్ళకు హైదరాబాద్లో తెలంగాణలో ఏం పని, మరి మీకేం పని? ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులతోని, అక్కడ అధినాయకులతో మీకేం పని? మీరు మాట్లాడేటేమో నీతులు, ఆంధ్రోలు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అంటారు. మీరు మాత్రం ఆంధ్రాకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యవహారాలు, వాళ్ళు చెప్పిన మాటలు విని ఇక్కడ పవన్ కళ్యాణ్ తిట్టడం ఎంతవరకు కరెక్టే? మీరు ఫస్ట్ ఆలోచించండి. మీరు చేస్తేనేమో నీతులు, అవతల చేస్తే బూతుల. అట్లా వీళ్ళు ఈ తుకుడే బ్యాచ్ అంతా ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుడి కనుసన్నల్లో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం మొదలుపెట్టారు. ఒక ఆయన పెద్ద ఆయన జర్నలిస్టు, సీనియర్, 60-70 ఏళ్ళు ఉంటాయి కావచ్చు. ఆ వ్యక్తి కూడా చంద్రబాబును ఉరికించి కొడతాడంట. చంద్రబాబుకి ఏం పని ఆంధ్రాలో, తెలంగాణలో ఏం పని, హైదరాబాద్ నుంచి దుబ్బేయండి అంటాడు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు జర్నలిస్టువా? నీ వయసు 70 ఏళ్ళు ఉండి ఉంటాయి. నీకు రాజ్యాంగం ఏంటో తెలియదా? మన రాజ్యాంగం కల్పించిన హక్కు ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు భారతదేశంలో. ఆఖరికి నువ్వు జమ్మూ కాశ్మీర్లో కూడా వెళ్ళి బతకచ్చు, మనకు ఆ హక్కు ఉంది. అవేవి నీకు తెలియవా? ఎలా జర్నలిస్ట్ అయ్యావయ్యా? పెద్ద ఆయన తల పండింది, చంద్రబాబును ఉరికిస్తాడంట. ఇప్పుడు ఆ డైలాగులు, నువ్వు కొట్టిన డైలాగులు అవన్నీ వాళ్ళు తీసుకొని నీ మీద కూడా కేసులు పెడితే ఏం చేస్తావా? అలా వీళ్ళందరూ ఒక ఎజెండాతో ఎక్కడ ఏది జరిగినా పవన్ కళ్యాణ్ చుట్టూ తిప్పుకొస్తారు గిర్రని. పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశాడా? ఎక్కడో బర్రె ఏం లేదంట, పవన్ కళ్యాణ్ ప్రశ్నించి అంటాడు. ఎవరి ఇంట్లో పిల్లోడు పాలు తాగట్లేదంట, పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి. ఎవడికో పెళ్ళి అవుతలేదు, పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి. ఎక్కడో ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్, అక్కడెవరో అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు, నువ్వేం చేస్తున్నావు అని పవన్ కళ్యాణ్ అడగాలి. ఎక్కడో కుక్క ఈనిందంటే పవన్ కళ్యాణ్ అడగాలి. ఏం రా భయ్, అసలు అర్థం కాదు. ఎక్కడ ఏం జరిగినా పవన్ కళ్యాణ్ చుట్టే లాగాల. పవన్ కళ్యాణ్కు బర్రీనింది, కుక్కీనింది, ఎక్కడో అక్రమ సంబంధాలు, ఎవడో పిల్లోడు పాలు తాగకపోతే, ఇవన్నీ పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? మొన్న ఇడుపుగాయిదం అనే ఒక సినిమా టైటిల్, దానిలో పవన్ కళ్యాణ్ లాగింది కవిత. ఎందుకు లాగింది అంటే, పవన్ కళ్యాణ్ లాగితేనే మాకు మైలేజ్ వస్తుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తారనమాట, పవన్ కళ్యాణ్ పేరు చెప్పు, పవన్ కళ్యాణ్ పేరు చెప్తే మస్తు మైలేజ్ వస్తుంది. ఈమె వాళ్ళ మాటిని మాట్లాడేసరికి మాకు మైలేజ్ వస్తుంది అనుకుంటుంది, కానీ పాపం మాకు అర్థం కావట్లేదు. మైలేజ్ కాదు, జనాల్లో నెగిటివిటీ ఘోరంగా పెరిగిపోయింది. ఇక చూస్తే ఈ బ్యాచ్ అంతా, నేను అదే అంటున్నా, ఈ తుకుడే బ్యాచ్ అంతా ఒకటి జమైంది ఇక్కడ. నిజంగా జర్నలిజం చేసేవాడికి ఇవన్నీ ఉండవు బాస్. జెన్యూన్గా తన ఛానల్ ఏంటో, ప్రజలకు ఏదైనా సమాచారం ఇవ్వాలా, ఎక్కడైనా ఏదైనా జరుగుతూ ఉంటే దాని గురించి విశ్లేషణ చేయాలా, అంతవరకే మన స్థాయి. అంతకు మించి బూతులు తిట్టడం ఏంటి అసలు? అందుకే ఇవాళ చాలామంది ఇదొక హ్యాష్ట్యాగ్ అయిపోయింది, తుకుడే. అసలు తుకుడే అంటే నాకు అర్థం కాక చూస్తే, ఓహో వీళ్ళని తుకుడే అంటున్నారా? పైగా ఇంకొంతమంది ఏమంటున్నారంటే సిండికేట్ యూట్యూబర్స్ అంటున్నారు. అలా వీళ్ళందరూ సిండికేట్ అయిపోయి, ముఖ్యంగా ఆంధ్ర
పాలిటిక్స్కి సంబంధించి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీని టార్గెట్ చేసుకొని ఇలాంటి రావణలను, కొంతమందిని ఈ సంఘ విద్రోహ శక్తులను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతున్న విధానం చూస్తూ ఉంటే దయచేసి మారండి. వాళ్ళు వీళ్ళు తుకుడే అంటూ ఉంటే సాటి జర్నలిస్ట్గా నాకే బాధిస్తూ ఉంది. సమాజం గురించి మాట్లాడండి. సమాజంలో చాలా ఉన్నాయి మనం మాట్లాడేటి, వాటి గురించి డిస్కషన్ చేద్దాం. పొద్దున్నేస్తే చాలు పవన్, చంద్రబాబు, ఆంధ్ర పాలకులు, ఆంధ్ర ప్రాంత వాసులు, అరే వాళ్ళు కూడా మనుషులే పోయి ఎందుకు వాళ్ళు ఎంబడబడతారు? మీకు చాలా పనులు ఉన్నాయి, వాటి గురించి ఆలోచించండి.